రివిజన్ నీ రీప్లేస్మెంట్ అంటే నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఏదైనా కారణాల వల్ల దాన్ని మళ్ళీ చేయాల్సి వస్తే దాన్ని రివిజన్ నీ రీప్లేస్మెంట్ అంటాం. సో ఈ రివిజన్ నీ రీప్లేస్మెంట్ చేయడానికి రకరకాల కారణాలు ఉంటాయి. సో ఆ నీ రీప్లేస్మెంట్ రివిజన్ చేయడానికి గల ముఖ్య కారణం ఒకటి ఇన్ఫెక్షన్. ఇప్పుడు ఎనీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత ఇన్ఫెక్షన్ అనేది వచ్చిందంటే అది చాలా దురదృష్టవశాత్తు చాలా పెద్ద కాంప్లికేషన్. అంటే ఇన్ఫెక్షన్ అనేది ఒకసారి నీ జాయింట్కి ఆ నీ రీప్లేస్మెంట్కి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే దాన్ని తొలగించడం అంత ఈజీ కాదు. సో ఇన్ఫెక్షన్ అనేది ఒక రీజన్ మనం నీ రీప్లేస్మెంట్ని మళ్ళీ చేయాల్సిన అవసరం వస్తే. ఇంకోటి ఏంటంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి కాలక్రమేణా ఆ జాయింట్ రీప్లేస్మెంట్స్ కూడా అరగడము ప్లస్ లూజ్ అవ్వడము జరుగుతుంది. దీన్నే లూజనింగ్ అంటాం. దీన్నే ఎసెప్టిక్ లూజనింగ్ అంటే ఇన్ఫెక్షన్ లేకుండా కూడా నీ రీప్లేస్మెంట్ అనేది లూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు ఈ నీ రీప్లేస్మెంట్ అయిన పేషెంట్స్ కొద్దిగా మోకాలు ట్విస్ట్ అవ్వడము దాంతో ఆ నీ చుట్టుపక్కల ఫ్రాక్చర్ అవ్వడం జరుగుతుంది. సో దీన్నే పెరిప్రాస్థెటిక్ ఫ్రాక్చర్ అంటాం. అంటే నీ రీప్లేస్మెంట్ చుట్టూతా ఏదర్ ఫీమర్ కానీ టిబియా కానీ విరగడం. సో దీనికి కూడా ఒక్కొక్కసారి రివిజన్ నీ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో నీ జాయింట్ రీప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత కూడా నీ బాగా స్టిఫ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు అస్సలు కదలిక లేకుండా ఉండడం, మోకాలు అసలు బెండ్ అవ్వకపోవడం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనము వీటిని అనెస్థీషియా ఇచ్చి కొద్దిగా మ్యానిపులేట్ చేస్తాము. దాంతో చాలా మటుకు నీ రీప్లేస్మెంట్ సర్జరీ సిచ్యువేషన్స్లో మోకాలు మూమెంట్ వస్తుంది. బట్ కొన్ని సందర్భాల్లో ఇది చేసిన తర్వాత కూడా నీ బాగా స్టిఫ్గా ఉంది అంటే కూడా కొన్ని సందర్భాల్లో నీ రీప్లేస్మెంట్ మళ్ళీ రివైజ్ చేయాల్సి వస్తుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏంటంటే నీ జాయింట్ అనేది బాగా ల్యాక్స్గా ఉంటుంది. అంటే నడుస్తున్నప్పుడు ఆ నీ జాయింట్ తొలగిపోవడం కానీ అట్లాంటిది ఉంటుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా మళ్ళీ నీ రీప్లేస్మెంట్ని చేయాల్సి వస్తుంది. సో ఇవి మనం నీ రీప్లేస్మెంట్ని రివిజన్ వచ్చే సందర్భాలు ఏంటంటే ఒకటి మనం మాట్లాడుకున్నట్టు ఇన్ఫెక్షన్, ఆ జాయింట్ రీప్లేస్మెంట్ లూజ్ అయిపోవడము, జాయింట్ రీప్లేస్మెంట్ బాగా స్టిఫ్గా ఉండడము, లేదంటే జాయింట్ రీప్లేస్మెంట్ బాగా లూజ్గా ఉండి నడుస్తున్నప్పుడల్లా బాగా కదిలిపోవడము, లేదంటే ఒక్కొక్కసారి ఆ జాయింట్ రీప్లేస్మెంట్ చుట్టూతా వచ్చే ఫ్రాక్చర్స్ మూలాన మనం మళ్ళీ రివిజన్ చేయాల్సి వస్తుంది. వీటిలో లక్షణాలు ఏముంటాయంటే ఇప్పుడు ఆ జాయింట్ రీప్లేస్మెంట్ ఎందుకు మనకి లూజ్ అవుతుంది దాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు ఇన్ఫెక్షన్ అనేది మోస్ట్ కామన్ కాజ్ మనం మాట్లాడుకున్న దాంట్లో. సో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఆపరేషన్ చేసిన ఏరియా నుంచి పస్ రావడము, లేదంటే బాగా పెయిన్ ఉండడము, పేషెంట్కి ఫీవర్ ఉండడము ఇవి జరుగుతూ ఉంటాయి. ప్లస్ నడిచినప్పుడల్లా బాగా నొప్పిగా ఉంటుందన్నమాట. వాళ్ళు కాలు మూమెంట్ చేయలేరు, నడిచిన ప్రతిసారి నొప్పిగా ఉంటుంది. అవి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే లక్షణాలు. ఇంకా మనం అనుకున్నాం కదా లూజనింగ్ అనేది, ఎసెప్టిక్ లూజనింగ్ అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ మోకాలు అనేది లూజ్ అయిపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు నడిచిన కొద్దీ నొప్పి వస్తుంటుంది అన్నమాట. ఎక్కువ దూరం నడవలేరు. సో ఇనిషియల్గా స్టార్టప్ పెయిన్ అంటారు, నడవడం స్టార్ట్ చేస్తున్న కొద్దీ నొప్పి స్టార్ట్ అవుతుంది, ఎక్కువ దూరం నడవలేకపోతుంటారు. ఇంకా స్టిఫ్నెస్ వచ్చిన పేషెంట్స్ ఏంటంటే మోకాలు బెండ్ చేయడం కష్టంగా ఉండడం, సో వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడం కష్టంగా ఉండడం ఇవి ఉంటాయి అన్నమాట. సో ఈ లక్షణాలు అనేవి ఆ ప్రాబ్లం దేని మూలన వస్తుంది దాన్ని బట్టి ఉంటుంది. సో యాజ్ డాక్టర్స్ మనం ఆర్థోపెడిక్ సర్జన్స్ మేము చేసేది ఏంటంటే ఆ నీ రీప్లేస్మెంట్ పేషెంట్ ఎందుకు అన్హ్యాపీగా ఉన్నాడు, అంటే ఆయనకి ఏం కాంప్లికేషన్ వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చిందా, లూజనింగ్ అయిందా, లేదంటే స్టిఫ్ జాయింట్ ఉందా, లేకపోతే ఇన్స్టెబిలిటీ ఉందా, అవన్నీ మనం ఐడెంటిఫై చేయడానికి రకరకాల పరీక్షలు చేస్తాం.